JSPలో HTTP స్టేటస్ కోడ్స్ ఏ విధంగా ఉంటాయో చూస్తాం. మరి ఈ HTTP రిక్వెస్ట్ రెస్పాన్స్ రెండిటి యొక్క మెసేజెస్ కూడా సిమిలర్ గా ఉంటాయి. ప్రీవియస్ సెషన్ లో చూసినట్లుగానే ఆ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇనిషియల్ గా స్టేటస్ లైన్ ప్లస్ క్యారేజ్ రిటర్న్ ప్లస్ లైన్ ఫీడింగ్ అంటే కొత్త లైన్ లోకి రావడం, ఇది స్టేటస్ లైన్ అన్నమాట. సో ఈ స్టేటస్ లైన్ లో ఏముంటుంది? HTTP వర్షన్ ప్లస్ స్టేటస్ కోడ్, దానికి సంబంధించిన మెసేజ్. తర్వాత ఈ కంటెంట్ టైపు ఉంది. తర్వాత హెడర్స్, హెడర్ లైన్స్, నంబర్ ఆఫ్ హెడర్ లైన్స్ ఉండొచ్చు, లేదంటే ఉండకపోవచ్చు. తర్వాత బ్లాంక్ లైన్ ఉంటుంది. ఓకే, మళ్ళీ క్యారేజ్ రిటర్న్. క్యారేజ్ రిటర్న్ అంటే ఇక్కడ నథింగ్ బట్ న్యూ లైన్ లోకి రావడం అన్నమాట. an optional message body like file, query data or query output. మెసేజ్ బాడీలో ఒక ఫైల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదంటే క్వరీ చేసిన డేటా కావచ్చు, లేదంటే అవుట్పుట్ కావచ్చు ఉంటుందన్నమాట ఆప్షనల్ గా. తర్వాత మామూలే. మరి ఈ యొక్క స్టేటస్ కోడ్స్ చూసినట్లయితే ఇట్లా నెంబర్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. మరి ఈ కోడ్స్ కు సంబంధించిన మెసేజ్, వాటి డిస్క్రిప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ గా చూసిన విధంగా 200 ఓకే రిక్వెస్ట్, మీరు ఇచ్చిన రిక్వెస్ట్ ఓకే అయింది అని అర్థం. అట్లనే 201 క్రియేటెడ్ అనే మెసేజ్ వస్తుంది. రిక్వెస్ట్ ఈస్ కంప్లీట్ అండ్ న్యూ రిసోర్స్ ఈస్ క్రియేటెడ్ అని ఇక్కడ దీని అర్థం అనమాట. ఇట్లా చాలా స్టేటస్ కోడ్స్, వాటి మెసేజెస్ ఈ ప్లేస్ లో రావచ్చు. ఈ 200 ఓకే అనే ప్లేస్ లో మిగతా వేరే కోడ్స్, వేరే మెసేజెస్ ఉండొచ్చు. ఇట్లా నంబర్ ఆఫ్ కోడ్స్, వాటి కరెస్పాండింగ్ మెసేజ్ డిస్క్రిప్షన్ ఇక్కడ చూపించడమైంది. ఓకే, మరి ఈ యొక్క HTTP స్టేటస్ కోడ్స్ కి సంబంధించిన మెథడ్స్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ లో ఉంటాయండి. అవే సెట్ స్టేటస్, స్టేటస్ ని సెట్ చేయడం. మనం కోడ్, దీని యొక్క ఈ సెట్ స్టేటస్ సంబంధించిన కోడ్ పైన ఇవ్వబడ్డ కోడ్స్ లో ఏది మనకు అవసరమో ఆ కోడ్ ఇచ్చి సెట్ చేయొచ్చు. ఓకే, అట్లనే సెండ్ రీడైరెక్ట్. సెండ్ రీడైరెక్ట్ అనేది టెంపరరీగా వేరే పేజ్ కి రీడైరెక్ట్ చేయడం. ఇక్కడ URL ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఆ యొక్క లొకేషన్ అన్నమాట. జనరల్ గా 302 అనే ఈ యొక్క కోడ్ ని జనరేట్ చేయడం జరుగుతుంది. 302 చూడండి ఏముందో. ఫౌండ్ ద రిక్వెస్టెడ్ పేజ్ హ్యాస్ మూవ్డ్ టెంపరరీలీ టు ఏ న్యూ URL. వేరే లొకేషన్ కి టెంపరరీగా మూవ్ అయింది అని అర్థం అన్నమాట. ఆ విధంగా రీడైరెక్షన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ సెండ్ ఎర్రర్. ఎర్రర్ కోడ్, దానికి సంబంధించిన మెసేజ్ ఇవ్వచ్చు అనమాట. జస్ట్ లైక్ 404, అట్లనే 407. ఇట్లా చూడండి 404, 407 ఏమున్నాయో. నాట్ ఫౌండ్, ద సర్వర్ కెనాట్ ఫైండ్ ద రిక్వెస్టెడ్ పేజ్. ఓకే, అట్లా క్లయింట్ కి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే 407 ఆథెంటికేషన్, ప్రాక్సీ యొక్క ఆథెంటికేషన్ రిక్వైర్డ్ అనే అర్థం. సో ఇట్లా ఈ మెథడ్స్ ని, ఈ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ లో ఉన్న మెథడ్స్ ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది.
రెస్పాన్స్ డాట్ సెండ్ ఎర్రర్ 407 ఇక్కడ నీడ్ ఆథెంటికేషన్ అనే మెసేజ్ ని క్లయింట్ కి పంపించడం జరిగింది. మరి దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఈ కోడ్ ని JSP లో మీకు రిజల్ట్ చూడండి. HTTP స్టేటస్ 407 నీడ్ ఆథెంటికేషన్ మెసేజ్, తర్వాత ఇక్కడ దానికి సంబంధించిన టైపు, మెసేజ్, డిస్క్రిప్షను, అట్లానే సర్వర్ యొక్క డీటెయిల్స్ అపాచీ టామ్కాట్ 7.0.12 మనం యూజ్ చేసే వర్షన్, దాని డీటెయిల్స్ అంతా కూడా వస్తాయి. సో ఈ విధంగా మనం స్టేటస్ కోడ్స్ ని సెట్ చేసి క్లయింట్ కి పంపించవచ్చు అన్నమాట. ఓకే.